చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చే సమయంలో ఉదాహరణకి మొన్న ఒక ఫిషర్‌మెన్ ఇంటికెళ్ళాడు. శుభ్రంగా చేపలు కొన్నాడు. ఆ ఫిష్ ఫ్రై చేసాడు. అతనే కిచెన్‌లోకెళ్ళి ఫ్రై చేసాడు. వాళ్ళతో కలిసి భోంచేసాడు. హ్మ్. అది మంచి పనంటారా? కాదంటారా? నాకేం తెలుసు? అలా కాదు సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ఫిషర్‌మెన్ ఇంకోళ్ళ ఇంటికెళ్ళి భోంచేసారా? దాన్ని ఫిషర్‌మెన్ ఎందుకు కాదని ఫిషర్‌మెన్‌ని పిలిచి ఇంటికి భోజనానికి పిలిచాడు. హ్మ్. ఫిషర్‌మెన్ ఇంట్లో భోజనం పెట్టాడు. హ్మ్. ఈయన ఆళ్ళ ఇంటికెళ్ళి కెమెరాలతో పెట్టుకుని, మైకులెట్టుకుని హ్మ్. హోటల్ నుంచి తెచ్చిన చేపల్ని పొయ్యి అంటించకుండా ఫ్రై చేసాడు సార్ ఆయన. అదేనండి. హోటల్ నుంచి తెచ్చినయి పొయ్యి అంటించకుండా ఫ్రై చేశారు. ఆ! తప్పేం లేదు. హోటల్ నుంచి తెచ్చారంట. మరి తెకపోతే ఆల్రెడీ రెడీమేడ్ వంట ఏంటో ఉంటుంటది అక్కడ. అదేంటండి, ఆవిడొచ్చి పిలిచింది కదండీ! రండి ఒకసారి సరే పొయ్యి చూద్దురు గాని పిలిచింది కదా నాని గారు. ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఆ! దాన్ని క్యాండిడ్ ప్రోగ్రామ్ అంటారు. ఆ! ముందే డైలాగులతో సహా రాసి ఉంటాయి. అవునా? ఎవరి డైలాగులేంటి, ఆ! భర్త డైలాగులేంటి, భార్య డైలాగులేంటి, కూతురు డైలాగులేంటి, కొడుకు డైలాగులేంటి, చంద్రబాబు డైలాగులేంటి, ఆ! అన్నీ రాసి అన్నీ ముందే ఇస్తారు కాగితాలు. హ్మ్. చుట్టూ కెమెరాలుంటాయి. మీకు మనిద్దరం మైకులెట్టుకున్నట్టుగా ఆయన మొత్తం ఆ ఇంట్లో పాత్రలందరూ మైకులెట్టుకుంటారు. హ్మ్. చంద్రబాబుతో సహా. హ్మ్. దాన్నేమంటారు? హ్మ్. చెప్పండి మీరు? హ్మ్. కారులోంచి దిగేప్పటికి ఆయనకి మైక్ ఉంటది. హ్మ్. ఆయన కారులోంచి దిగి ఆళ్ళ ఇంటికొచ్చేప్పటికి ఆళ్ళందరికి మైకులుంటాయి. హ్మ్. వంటిల్లు సెట్ చేసి ఉంటది. వంటింట్లో కెమెరాలు సెట్ చేసి ఉంటాయి. హ్మ్. నేనేదేంటంటే ప్రజలు ఇయన్నీ గమనించేస్తున్నారండి అంటున్నా. హ్మ్. ఆఖరికి పొయ్యుందా లేదా కింద? హ్మ్. చంద్రబాబు గారు వంట చేస్తాడా చేయడా? హ్మ్. ఇయన్నీ పాత రోజు పూర్వం అయితే గనక ఇయన్నీ ప్రజలు అబ్బా! ఆహా! ఓహో! అని అబ్బురంగా చూసేవాళ్ళు. హ్మ్. ఇవాళ రాజకీయ నాయకులంటే హ్మ్. మీరేమన్నా చెప్పండి. హ్మ్. రాజకీయ నాయకుడంటే భయం ఉంది, వెరుపుంది. అంతకు మించి హ్మ్. కొంతమంది మీద కులాన్ని బట్టో, మతాన్ని బట్టో వాళ్ళకి నచ్చితేనో, మనసుకు నచ్చినప్పుడో కొంతమందికి ఇష్టం ఉంది. అంతకు మించి రాజకీయ నాయకుడంటే నిజాయితీ ఉందనో, రాజకీయ నాయకుడంటే ప్రేమ ఉండటం అనేదో లేదనేది అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఉన్న రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయ నాయకుడంటే మనకెందుకురా ఈళ్ళతో పెంట? ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తదో, ఎందుకొచ్చినియి అని చెప్పని ఎవరికాళ్ళు తలకాయ ఉంచుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. అంత సంక్షేమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హ్మ్. 11 సీట్లే వస్తాయని ఒక సీనియర్ పొలిటీషియన్‌గా మీ నాన్నగారి కాడి నుంచి కూడా కృష్ణా జిల్లా రాజకీయాలు శాసించిన కుటుంబం మీది. మంచి కుటుంబం. మీరు ఊహించారా సార్? మరి 11 వస్తాయా? ఓడాక అది 11 అయితే ఏంటి? 50 అయితే ఏంటి? 60 అయితే ఏంటి? ఎంతైతే ఏముంటది? హ్మ్. గవర్నమెంట్ పోయింది. హ్మ్. ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోషించాలి. హ్మ్. పోషిస్తాడు. హ్మ్. ఒక్కడైనా పోషిస్తాడు. పెద్ద ఇష్యూ ఏముంది? హ్మ్. జగన్ గారు ఒక్కడే గెలిచాడు. హ్మ్. మొత్తం 174 ఆళ్ళకే వచ్చినియి. హ్మ్. ఏముంది అతని పాత్ర ఏం పోదే. అతను అదే చేస్తాడు. హ్మ్. ఆ! జగన్ 11 గారు వినండి సార్. హ్మ్. 11 ఇక ఓటమి మొదలయ్యాక అది అధికారంలోంచి కిందకి పడతం పోయినాక అది 11 తాగితే ఎక్కడ తాగితే ఉంది? హ్మ్. మాకు జగన్ ఒకడు గెలిచినా అదే, హ్మ్. 11 గెలిచినా అదే, 60 గెలిచినా అదే. హ్మ్. 67 గెలిచినప్పుడు ఇలాగున్నాం. హ్మ్. 151 గెలిచినప్పుడు ఇలాగున్నాం. 11 అయినా అలాగుంటాం. రేపు కారణాలేమన్నా 165 అయినా ఇట్టాగుంటాం. కారణాలేమన్నా విశ్లేషించారా? ప్రధాన కారణం ఇందువల్ల మనం పోయాం. విష ప్రచారం, హ్మ్. పేపర్లు, టీవీలు, యూట్యూబర్స్‌ని విపరీతంగా డబ్బులు వెచ్చించి, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పోగేసి, హ్మ్. జగన్ మీద తప్పుడు ప్రచారం చేసి, ఆయన్ని విష ప్రచారం జగన్ అంటే అదని, ఇదని. హ్మ్. ఇప్పుడు రోజు గొడ్డలి పార్టీ అన్నాడు. ఏం గొడ్డల పార్టీ? మా హ్మ్. గుర్తు గొడ్డలా? హ్మ్. అంటే గొడ్డలంటే వినండి గుర్తు గొడ్డలు కాదు సార్. గొడ్డలంటే గొడ్డలతో ఏదో హత్యని అదేదో ఏ పోల్చుతున్నారు. నేను అంటున్నా. ఆ! అధికారంలో ఉన్నారు మీరు. హ్మ్. అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యలు చేస్తే ఎందుకు మిమ్మల్ని మీరు ఆ క్రిమినల్ చార్జెస్‌లో ఆ హత్యల్లో ఎందుకు జగన్ ముద్దాయిగా చేయలేదు ఆయన్ని? హ్మ్. నీచం కాదా మీకంటున్నా? అంటే జగన్ గారు నిజంగా దోషి అయితే, హ్మ్. ఆయన తప్పులు చేస్తే, హ్మ్. లేదా ఆయన హత్యలు చేస్తే ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? హ్మ్. పోలీస్ వ్యవస్థ ఏమైంది? హ్మ్. ఏ కేసులో అరెస్ట్ చేశారు మీరు? హ్మ్. ఏ హత్య కేసులో మీరు అరెస్ట్ చేశారు? ఎన్ని హత్యల కేసులో అరెస్ట్ చేశారు? హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆయనది ఎంత నీచమైన బుద్ధంటే, హ్మ్. వయసు 80 దగ్గర పడుతున్నా, హ్మ్. తన కొడుకు వయసు ఉన్నోడిని రాజకీయంగా ఎదుర్కోలేక, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నేళ్ల పరిపాలన అని చెప్తాడు?
దేశంలో నాకన్నా ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు లేదంటాడు. ఆల్మోస్ట్గా దాదాపుగా ఒక 20 ఏళ్ళు దగ్గర 18 ఏళ్ళు ఎంతో ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు చేశానని చెప్తున్నాడు. 16 ఏళ్ళు 16 ఏళ్ళు నాకులాగా 16 ఏళ్ళు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినట్టు ఎవడు లేడు భారతదేశంలో అన్నాడు. దేనికి ఉపయోగం అంటున్నా? 5 ఏళ్ళు మాత్రమే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 15 ఏళ్ళు 16 ఏళ్ళు చేశారు, 17 ఏళ్ళు చేశారు. నా పరిపాలన ఇది, జగన్ పరిపాలన ఇది అని చెప్పి ఎప్పుడు చెప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే చేశాడు, నేను ఎంత చేశానని చెప్పుకోగలిగావా? మరి పెన్షన్ ఏళ్ళు ఎక్కువస్తున్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి కన్నా ఏళ్ళు ఎక్కువస్తున్నారు కదా పెన్షన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ ఎక్కువ ఇవ్వలేదా? ఇచ్చారు కాదండి, అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు, 3000 చేస్తా అన్నారు. 3000 చేయడానికి చాలా టైం తీసుకున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తున్నా మిమ్మల్ని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? మీరు మాట్లాడేది కూడా తప్పు కదా. మీరు ఒక మధ్యవర్తిగా ఉండాల్సిన ఆయన, మీరు నిజాయితీగా ప్రశ్నించాల్సిన వాళ్ళు, మీరేం మాట్లాడుతున్నారు? జగన్ గారు ఏం చెప్పాడు? ఎన్నికలు ఇంకా సంవత్సరం ముందు చెప్పాడు, పెంచుతూ పోతానని చెప్పాడు. 3000 రూపాయలకి పెంచుతూ తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకెళ్ళాడు కదా. గెలిచిన తెల్లారే అన్నాడు, గెలిచిన తెల్లారే పెంచుతా అన్నాడు. ఆల్రెడీ ఇచ్చిన హామీలని అమలు చేయనివ్వండి, మీరేం మాట్లాడట్లా. బాగా ఇచ్చాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ప్రభుత్వాన్ని అప్పచెప్పేప్పటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? దగ్గర 64 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఇవాళ ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? సుమారుగా 5-6 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎందుకు పోయినాయి? కొత్త వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? సాక్షాత్తు అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పాడు చైర్లోంచి, భర్త చచ్చిపోతే భార్యకి, భార్య చచ్చిపోతే భర్తకి వెంటనే స్వైపింగ్ జరుగుద్ది అని చెప్పారు. అది అమలు చేయట్లేదు, ఊరికే జీవో ఇచ్చారు కానీ అమలు చేయట్లేదు అని చెప్పి స్పీకర్ చెప్పాడు అసెంబ్లీలో. దాన్ని ఏమంటారు? మోసం చేయడం కాదా? 5 లక్షల మందిని తొలగించడం పెన్షన్లు మోసం కాదా అంటున్నాను. ఒక్క పెన్షన్ ఈ 2 ఏళ్లలో 24 మాసాలు నిండిపోతే ఒక్కడికంటే ఒకటి కొత్త పెన్షన్ ఇవ్వకపోవటం ఏమంటారు? మోసం అంటారా, దగ అంటారా? ఒక్కడి కొత్త పెన్షన్ ఇవ్వకుండా 5 లక్షల పైచిలకు మందికి పెన్షన్లు తీసేసి ఒక పెన్షన్ ఇవ్వటానికి సుమారు ₹1 కోటి ఖర్చు అవుతుంటే ప్రతి నెల ఏమంటారు? దాన్ని జోక్ అనరా, మోసం అనరా, ఏమంటారండి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.